హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారంలోకి వెళ్తే, ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించిన మూడో విడత కాల్ లెటర్లు కొన్ని జిల్లాలలో నిన్న జనరేట్ అవ్వడం జరిగింది. అటువంటి అభ్యర్థులకు ఈ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతోంది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఎస్సి ధ్రువపత్రాల పరిశీలన అంటూ కర్నూలు జిల్లాకి సంబంధించిన సమాచారాన్ని మనం చూడవచ్చు. ధ్రువపత్రాల పరిశీలిస్తున్న అధికారులు అంటూ కూడా అధికారులను చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి అభ్యర్థుల అర్హతా పత్రాలను పునః పరిశీలన చేయనున్నట్లు డిఓ శామ్యూల్ పాల్ తెలిపారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో 33 బృందాల సభ్యులతో 2 రోజుల నుంచి పత్రాల పరిశీలన నిర్వహిస్తున్నట్టు శనివారం వెల్లడించారు. డిఓ మాట్లాడుతూ 2588 మంది అభ్యర్థుల పత్రాలను పరిశీలిస్తామని అన్నారు. నేడు 33 మంది పత్రాల పరిశీలన. మెగా డిఎస్సికి సంబంధించి మూడో విడత ధ్రువపత్రాల పరిశీలనను ఆదివారం నిర్వహిస్తున్నట్టు డిఓ శామ్యూల్ పాల్ తెలిపారు. 33 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు వచ్చినట్లు వెల్లడించారు. కలెక్టరేట్ లోని జిల్లా విద్యాశాఖ సమావేశ భవనంలో పత్రాల పరిశీలన ఉంటుందని అన్నారు. కాబట్టి ఇక్కడ కర్నూలు జిల్లాలో ఎవరైతే తదుపరి అభ్యర్థులు ఎంపికయ్యారో అటువంటి వారికి నిన్న కాల్ లెటర్స్ పంపించి ఈ రోజు అనగా ఆదివారం రోజున సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఎవరైతే ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారో అటువంటి వారికి సంబంధించిన ధ్రువపత్రాలను మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. మొత్తం 2588 మంది అభ్యర్థుల యొక్క ధ్రువపత్రాలను పునః పరిశీలిస్తున్నట్టు కూడా సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మరి అభ్యర్థుల యొక్క ధ్రువపత్రాలను ఎంత పకడ్బందీగా వారు పరిశీలిస్తున్నారు అనే విషయం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక మరోపక్క అనంతపురం జిల్లాలో కూడా మళ్ళీ వెరిఫికేషన్ అంటూ ఇక్కడ సమాచారాన్ని చూడవచ్చు. డిఎస్సి 2025లో బోగస్ల నివారణకు చర్యలు. రేపు ఇతర జిల్లా బృందాలతోన పరిశీలన. సర్టిఫికెట్ ను రీవెరిఫికేషన్ చేస్తున్న కమిటీ బృందం. డిఎస్సి 2025కు సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్లను రీవెరిఫికేషన్ చేయిస్తున్నట్లు సమాచారం. గత నెల 28, 29 నా కమిటీలు బృందాలు 770 మంది సెలెక్టెడ్ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఆరోపణలు వస్తుండటంతో వాటిని మళ్లీ పరిశీలించాలని రాష్ట్ర అధికారులు ఆదేశించారు. దీంతో డిఈఓ ప్రసాద్ బాబు పర్యవేక్షణలో ఈ నెల 4న రీవెరిఫికేషన్ చేయించారు. అప్పుడు కూడా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అనేక రిమార్కులు వచ్చాయి. అనంతపురం జిల్లా నుంచి కూడా 6 అభ్యర్థుల ఎంపిక సమాచారాలపై రిమార్కులు వచ్చాయి. వీటిపై రాష్ట్ర కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని జిల్లాల డిఈఓలకు షోకాజ్ నోటీసులు, చార్జ్ మెమోలు ఇచ్చినట్లు సమాచారం. అలాగే ముందుగా పరిశీలించిన బృంద సభ్యులతో కాకుండా మరో కమిటీతో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించాలని ఆదేశించారు. దీంతో ఈ నెల 5న జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రీవెరిఫికేషన్ చేయించారు. అప్పుడు కూడా అనేక రిమార్కులు బయటపడ్డాయట. అనంతపురం జిల్లాలో కూడా మరో 5 అభ్యర్థుల సమాచారంలో రిమార్కులు బయటపడ్డాయని విద్యాశాఖ యంత్రాంగం వెల్లడించింది. ఓ జిల్లా కమిటీలో ఉన్న ఓ ఎంఈఓ ముందస్తుగా డబ్బులు మాట్లాడుకొని బోగస్లకు అండగా నిలిచి తప్పుడు సర్టిఫికెట్లు పెట్టినా అన్ని సక్రమంగా ఉన్నట్లు పరిశీలన చేసి అప్లోడ్ చేసి పంపారట. అయితే ఆధారాలతో దొరికిపోవడంతో ఆ ఎంఈఓను సర్వీస్ నుంచి తొలగించేందుకు కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇతర జిల్లా బృందాలతో ఇప్పటి వరకు జిల్లాలో ఏర్పాటు చేసిన పరిశీలన బృందాలతోనే డిఎస్సి అభ్యర్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. జిల్లాలో పలువురు నకిలీ వ్యవహారాలు, డ్రామాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఈడబ్ల్యూఎస్, పిహెచ్, స్టడీ, కుల సర్టిఫికెట్లపై విమర్శలు రావడంతో దాదాపు 20కి పైగా అభ్యర్థులను పెండింగ్ లో పెట్టారు. కొందరిని రిజెక్ట్ చేసి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించారు. ఇంకా కొందరి సర్టిఫికెట్లపై రెవెన్యూ, ఇతర శాఖల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇతర జిల్లా బృందాలతో అభ్యర్థుల సర్టిఫికెట్లను రీవెరిఫికేషన్ చేయిస్తున్నట్లు సమాచారం. సోమవారం ఇతర జిల్లా కమిటీలు అనంతపురం జిల్లాకు వచ్చే అవకాశం ఉందని, వారి ద్వారా మళ్లీ సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని డిఈఓ ప్రసాద్ బాబు తెలిపారు. దీంతో అభ్యర్థుల కన్నా విద్యాశాఖ అధికారులు, సిబ్బంది ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు. మొత్తానికి మరి ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి బోగస్ సర్టిఫికెట్లు ఏరివేతకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నట్టు మనకు ఇక్కడ అర్థమవుతోంది. మరి ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి కమిటీలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారో వాటిని మరో జిల్లా కమిటీలతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్న విషయాన్ని మనం
గమనించవచ్చు. మరి ఇదే విషయాన్ని మనం మరో జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలో కూడా గమనించినట్లయితే తప్పు కదా గురు అంటూ ఇక్కడ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. డిఎస్సిలో నకిలీ సర్టిఫికెట్లు, పిహెచ్సి ఈడబ్ల్యూఎస్ లో వెలుగు చూసిన బోగస్ పత్రాలు. ఈ నెల 28 నుంచి విడతల వారీగా పరిశీలన. దీనిపై అభ్యర్థుల్లో పలు అనుమానాలు. జిల్లాకు చెందిన కొందరు అభ్యర్థులు ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో డిఎస్సికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ కోటాలో ఎంపికయ్యారు. సర్టిఫికెట్ పరిశీలన వరకు వచ్చేశారు. అయితే వారికి ఆ కోటా వర్తిస్తుందని అధికారులు తేల్చడంలో అనర్హులుగా వెనుదిరిగిపోయారు. తర్వాత స్థానంలో ఉన్న వారికి కాల్ లెటర్లు పంపించేందుకు చర్యలు చేపట్టారు. ఇక పిహెచ్సి కోటాలో పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ కోటాలో ఎలాగైనా ఉద్యోగం సాధించాలని తప్పుడు పత్రాలు అప్లోడ్ చేశారు. సదరం సర్టిఫికెట్ లో అంధత్వ శాతం ఎక్కువగా చూపించారు. విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో వైద్యులు తనిఖీలు నిర్వహించగా అసలు విషయం బయటపడి అనర్హులుగా తేలారు. డిఎస్సి పోస్టులను కైవసం చేసుకునేందుకు కొందరు అభ్యర్థులు అడ్డదారులు తొక్కారు. ఎలాగైనా కొలువులు కొట్టేద్దామనే భావించారు. అయితే అధికారుల పరిశీలనలో అభ్యర్థులు సమర్పించిన వివరాలు, సర్టిఫికెట్లలో తప్పిదాలను గుర్తించారు. దీంతో పలువురు అభ్యర్థులపై అనర్హత వేటు వేశారు. ఈ సర్టిఫికెట్ల పరిశీలనలో ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన వారిని ఆప్షన్ మేరకు ఒక పోస్టుకు పరిమితం చేశారు. ఇతర స్థానాల్లో ఉన్న తదుపరి అభ్యర్థులకు అవకాశం కల్పించారు. బోగస్ సర్టిఫికెట్లతో మోసం. మెగా డిఎస్సిలో కొందరు అభ్యర్థులు బోగస్ సర్టిఫికెట్లు సమర్పించి మోసం చేసేందుకు ప్రయత్నించారు. దివ్యాంగ, అంధత్వ, చెవిటి, మూగ ఇలా పలు రకాల వికలత్వాలతో డిఎస్సి పరీక్షలకు దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి తిరుపతి రుయా ఆసుపత్రిలో మరోమారు పునఃపరిశీలన నిర్వహించగా గుట్టు రట్టయింది. పలువురు అభ్యర్థులు సమర్పించిన వికలత్వ సర్టిఫికెట్లు బోగస్ అని అక్కడి వైద్యులు తేల్చారు. దీంతో అలాంటి వారందరినీ అనర్హులుగా ప్రకటించారు. మొత్తం 68 మంది పిహెచ్ కోటాలో ఎంపిక అవగా వారిలో 56 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. మిగిలిన 12 మందివి బోగస్ సర్టిఫికెట్లుగా గుర్తించారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ లో కూడా కొన్ని నకిలీవి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై పలువురు అభ్యర్థులు విద్యాశాఖ ఉన్నతాధికారులు సైతం ఫిర్యాదు చేశారు. అనుమానం ఫిర్యాదులు అందిన అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అయితే ఆ వివరాలు బయటకు రానివ్వకుండా విద్యాశాఖ అధికారులు తొక్కిపెట్టారు. గుర్తించిన బోగస్ సర్టిఫికెట్లు సమగ్ర వివరాలను రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదికల రూపంలో పంపించారు. ఇప్పటికీ 3 విడతల్లో పరిశీలన. ఇప్పటికీ డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ 3 విడతల్లో నిర్వహించారు. ఈ నెల 6 నాటికి 2 విడతల్లో పరిశీలన ప్రక్రియ నిర్వహించగా తాజాగా శనివారం 3వ విడతలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఆ అభ్యర్థుల జాబితా ప్రకారం ఆదివారం 3వ విడత సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించి డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన సమాచారం ఈ విధంగా ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నోటిఫైడ్ పోస్టులు 1473 అయితే మొదటి విడతలో పరిశీలన చేసిన సర్టిఫికెట్ 1394. రెండో విడతలో పరిశీలన చేసిన సర్టిఫికెట్లు 45, మూడో విడతలో చేయబోతున్న సర్టిఫికెట్ల పరిశీలన 23. పరిశీలన చేసిన పిహెచ్ కేటగిరీ సర్టిఫికెట్లు 68, అర్హులైన పిహెచ్ కేటగిరీ అభ్యర్థులు 56, అనర్హులైన పిహెచ్ కేటగిరీ అభ్యర్థులు 12. మొత్తానికి మరి మెగా డిఎస్సిలో చాలా మంది మరి బోగస్ సర్టిఫికెట్స్ తో ఉద్యోగం సంపాదించాలి అని ప్రయత్నించడంతో ఆ బోగస్ ఏరివేతకు చాలా సమయం పట్టేలాగా కనిపిస్తోంది. మరి బోగస్ సర్టిఫికెట్లను ఏరివేస్తూ అధికారులు మెగా డిఎస్సిలో పకడ్బందీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్న విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఎవరైతే బోగస్ సర్టిఫికేట్ సమర్పించారో వారి స్థానంలో మరికొద్ది మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ మరి వారికి కాల్ లెటర్స్ పంపిస్తూ వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను కూడా ప్రభుత్వం నిర్వహిస్తోంది. మరి ఈ సమాచారాన్ని అంతా కూడా మనం గమనించినట్లయితే ప్రభుత్వం ఏపీ మెగా డిఎస్సి 2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను ఎంత పకడ్బందీగా చేస్తోంది అనే విషయం అయితే మనకు క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ఇది ప్రస్తుతానికి ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ డిఎస్సికి సంబంధించి అలాగే విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.